Hi guys, welcome to Crick Chat with Venkatesh. ఇండియా వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో డే 4 కూడా వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఇండియన్ బౌలర్స్ని ఫ్రస్ట్రేట్ చేశారు. 390 రన్స్ చేశారు, ఆల్మోస్ట్ 400 రన్స్. మనం ఊహించలేదు వెస్టిండీస్ ఎంత బాగా రెసిస్టెన్స్ ఇస్తారని చెప్పి. బట్ ఫాలో ఆన్ ఆడించడం అనేది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా మన టీం ఏమనుకున్నారు, వీళ్ళకి ఫాలో ఆన్ ఆడిస్తే 3 రోజులు ముగించేయచ్చు, 3 నాళ్ళు ముచ్చట చేయొచ్చు అని చెప్పి ఏదో చాలా ఎక్స్ట్రా ఆలోచించి ఓవర్ కాన్ఫిడెంట్గా వాళ్ళకి ఫాలో అని ఇచ్చారు విత్ జస్ట్ 250 రన్స్ లీడ్. బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. వాళ్ళు దాన్ని చాలా మంచి ఛాన్స్గా వాడుకున్నారు. దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. మన టైర్డ్ బౌలర్స్. సో దానివల్ల ఏమైంది, మనకి చాలా పెద్ద పెనల్టీ పడింది. మన బౌలర్స్ 200కు పైగా ఓవర్స్ వేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 81.5 ఓవర్స్ అని వేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో దే హ్యాడ్ టు బౌల్ మోర్ దెన్ 130 ఓవర్స్. సో 200 పైగా ఓవర్స్ వేసి కంటిన్యూగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో చాలా ఫ్రస్ట్రేట్ చేశారు. లాస్ట్ వికెట్కి దే యాడెడ్ 79 రన్స్. లాస్ట్ వికెట్కి జేడన్ షీల్స్ అండ్ గ్రూఫ్ దే యాడెడ్ 79 రన్స్. సో ఎంత ఫ్రస్ట్రేటింగ్ డే అంటే ఇండియాకి అంత ఫ్రస్ట్రేటింగ్ డే. మామూలుగా మనం ఏమనుకున్నాం, ఈ మ్యాచ్ 3 రోజుల్లో ముగించేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం, తర్వాత ఆస్ట్రేలియా 19th నుంచి అక్టోబర్ 19th నుంచి ఆస్ట్రేలియాలో టూర్కి రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం కదా. కానీ తీరా చూస్తే దానికి ఉల్టా అయింది. మ్యాచ్ ఈస్ గోయింగ్ టు ద ఫిఫ్త్ డేకి వెళ్తుంది మ్యాచ్. మొన్న ఇంగ్లాండ్తో సిరీస్ జరిగినప్పుడు మనం ప్రతి మ్యాచ్ ఆల్ 5 మ్యాచెస్ 5th డేకి వెళ్ళడం, ఆల్మోస్ట్ ఆల్ ద మ్యాచెస్ లాస్ట్ సెషన్ వరకు వెళ్ళడం చాలా హ్యాపీగా మనం ఫీల్ అయ్యాం. ఎందుకంటే మ్యాచ్లు చాలా పోటాపోటీగా జరిగాయి. కానీ ఇక్కడ వన్ సైడెడ్ మ్యాచ్లే సాగదీసినట్టుగా అయింది. చాలా ఒక బోరింగ్ ఫిలిం, చాలా లెంత్ ఉన్న బోరింగ్ ఫిలిం లాగా అయింది. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ కదా. సో ఇంకా 68 రన్స్ ఎంత కావాలి ఇండియాకి టు విన్ ద మ్యాచ్. సో 58 or 68 రన్స్ కావాలి. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ డే ఫర్ ఇండియా. సో తొందరగా ముగించేద్దాం అనుకుంటే ఇప్పుడు వాన కోసం చూస్తే వరద వచ్చి వెన్నాడిందే ఏదో సామెత ఉంది. అట్లా వీళ్ళు తొందరగా ముగించేద్దాం 3 రోజులు అనుకుంటే ఫిఫ్త్ డే మీరు తక్కువ టైమే ఆడొచ్చు, కానీ మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు హోటల్ నుంచి బయలుదేరాలి, మొత్తం టీం బయలుదేరాలి, మళ్ళీ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రాపర్ కిట్ అంతా పెట్టుకొని రావాలి, అన్నీ చేయాలి. సో ది రొటీన్ విల్ బి ద సేమ్. సో మొత్తం టోటల్గా మన ప్లాన్స్ అన్నిటిని కూడా వెస్టిండీస్ వాళ్ళు దెబ్బతీస్తారు. ఒక విధంగా మంచిదే. బ్రాయన్ లారా, వివ్ రిచర్డ్స్ లాంటి వాళ్ళ ప్రెజెన్స్లో కొంత రెసిస్టెన్స్ చూపించడం అనేది మంచి పరిణామమే. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. షై హోప్ అండ్ జాన్ క్యాంబెల్ ఇద్దరు కూడా. క్యాంబెల్ వాజ్ మోర్ అగ్రెసివ్. ఆ స్వీప్ షాట్ బాగా ఆడతారు అతను. ఆ స్వీప్ షాట్ తో మన స్పిన్నర్స్ని వీ వాజ్ ఏబుల్ టు పుట్ దెమ్ ఎట్ డిస్టెన్స్. సో అతను సెంచరీ చేశాడు. తర్వాత షై హోప్ 8 ఏళ్ల తర్వాత సెంచరీ చేశాడు. అండ్ క్యాంబెల్కి మొట్టమొదటి 100. సో ఇద్దరు కూడా సెంచరీలు చేసి స్కోర్ని ఇంకా ముందుకు పరిగెత్తించారు. వాళ్ళ క్యాప్టెన్ కూడా ఐ థింక్ ఈ స్కోర్ సమ్ 40 రన్స్. వాళ్ళ క్యాప్టెన్ రోస్టన్ చేసి కూడా ఒక 40 చేశాడు. అండ్ జస్టిన్ గ్రూఫ్ ఒక 50 నాట్అవుట్, రిమైండ్ 50 నాట్అవుట్. సో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ స్లో పిచ్ మరింత స్లో అయిపోతూ వచ్చింది. దాని మీద మళ్ళీ సెకండ్ న్యూ బాల్ తీసుకుని కొద్ది వికెట్లు తీసుకోవడం మొదలుపెట్టాం మనం. ముందు క్యాంబెల్ ఒక రివర్స్ స్వీప్ ఆడిపోయి అవుట్ అయ్యాడు జడేజా బౌలింగ్లో. తర్వాత సెకండ్ న్యూ బాల్తో సిరాజ్ ఒక బ్రేక్ త్రూ అందించాడు. ప్లస్ తర్వాత కుల్దీప్ యాదవ్ లోయర్ మిడిల్ ఆర్డర్ని కుల్దీప్ యాదవ్ మరొకసారి పూనుకొని 3 వికెట్లు టపటపా తీశాడు. చివరిలో బుమ్రా 3 వికెట్స్ తీశాడు. లాస్ట్ 9, 10 అండ్ జాక్ వికెట్స్ తీశాడు బుమ్రా. కానీ 3 వికెట్స్ టైలెండర్స్ ఎవరో ఒక వికెట్స్ అయితే తీసాక బుమ్రా. సో బుమ్రా ఇస్ నాట్ హ్యావింగ్, అంటే చాలామంది అడుగుతున్నారు మన వ్యూయర్స్ కూడా, ఏంటి బుమ్రాకి ఏమైందని చెప్పి. సో బ్యాట్స్మెన్కి ఫామ్ ఉన్నట్టే బౌలర్స్ కూడా ఫామ్ ఉంటుంది. బౌలర్స్ కూడా కొన్నిసార్లు ఫామ్లో ఉండరు. బట్ ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్, అంతే కదా. బుమ్రా ఈజ్ నాట్ ఇన్ ఫైన్ రిథమ్ అట్ ప్రజెంట్. బ్యాట్స్మెన్ లాగా అతను ఫామ్లో లేడని అనుకోవాలి. అందుకని బట్ హీ వాజ్ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. హీ వాజ్ ప్రొడ్యూసింగ్ దోస్ స్పెషల్స్. బట్ స్టిల్ మామూలుగా బుమ్రాకు ఉండాల్సిన యాక్యురసీ మనకి లోపించడం. అంటే అపోజిషన్ బట్టి కూడా వాళ్ళు కొన్నిసార్లు రియాక్ట్ అవుతుంటారు. సో మీకు అపోజిషన్ అంత ఛాలెంజింగ్గా లేనప్పుడు మీకు బౌలింగ్లో కూడా అంత సీరియస్నెస్ ఉండదేమో బహుశా. వాట్ ఎవర్, ఇండియాని బాగా ఫ్రస్ట్రేట్ చేస్తారు. 390 రన్స్ చేశారు. సో 5th డే వరకు మ్యాచ్ వెళ్ళే పరిస్థితి, తప్పనిసరి పరిస్థితి. లాస్ట్ వికెట్కి 79 రన్స్ యాడ్ చేయడం, అది కూడా మనకి ఏంటంటే టైలెండర్స్ ఎప్పుడు మన మీద
అలాగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా, అది కంటిన్యూ అవుతుంది. బట్ హ్యావింగ్ బౌలర్స్ లైక్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ అలాంటి వాళ్ళు ఉండి కూడా మీరు టెయిల్ ఎండర్స్ మీకు ఇబ్బంది పెట్టడం అనేది, సిరాజ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ హిస్ వర్త్. ఈ ఇయర్లో 2025లో హైయెస్ట్ వికెట్ టేకర్ అండి సిరాజ్. సో సిరాజ్ని అంతవరకు చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఇచ్చారు. చాలామంది ట్రోలింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది, సాఫ్ట్ టార్గెట్గా ఉంటుంది. సిరాజ్ లాంటి వాళ్ళు, కేఎల్ రాహుల్ వీళ్ళని ఊరికే ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ దే ఆర్ షోయింగ్ వాట్ దే ఆర్ మేడ్ ఆఫ్. సో సిరాజ్కి ఈస్ గోయింగ్ త్రూ వండర్ఫుల్ ఇయర్ ఇన్ టెస్ట్ క్రికెట్. అండ్ సో 390 వాళ్ళు చేశారు, బాగానే ఉంది. మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈరోజే పూర్తి చేద్దాం అనుకున్నాడేమో జైస్వాల్. ఈ స్టార్టెడ్ ట్రైంగ్ టు గో ఫర్ దోస్ బిగ్ హిట్స్. మరి అది అతని సొంత నిర్ణయం లేకపోతే టీం చెప్పారో మనకు అర్థం కాదు. మొత్తం మీద అతను సెకండ్ ఓవర్లో నాట్ అయిపోయాడు. బట్ తర్వాత సాయి సుదర్శన్ అండ్ కేఎల్ రాహుల్ చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆడారు. సో మ్యాచ్ విల్ గో ఇన్ టు ద లాస్ట్ డే. సాయి సుదర్శన్ మరొక 50 చేస్తే అతని కాన్ఫిడెన్స్ మరింత బూస్టప్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ 3లో మనకి నీడ్ ఏ ప్లేయర్. కానీ ది సోర్ నోట్ ఆన్ డే 4 ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డికి ఒక్కరు కూడా బౌలింగ్ ఇవ్వలేదు. మనం చూసాం థర్డ్ డే రోజున లాస్ట్ ఓవర్ జైస్వాల్ తన లెగ్ బ్రేక్ చేయడం చూసాం. ఈ రోజున మరి ఇన్ని ఓవర్లు వేస్తున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి ఎందుకు బౌలింగ్ వేయలేదు? ఏమైనా ఇంజరీ ఉందా మనకు తెలీదు. మొత్తం నితీష్ రెడ్డికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. అది అస్సలు అర్థం కాలేదు. అంటే చెప్పడానికి చేయడానికి ఎందుకు ఇంత తేడా ఉంది? చెప్పడంలో ఎలా చెప్పారు, మ్యాచ్కి ముందు ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్లో శుభ్మన్ గిల్ చెప్పాడు, అతనికి బ్యాటింగ్లో కూడా ప్రమోషన్ ఇస్తాము, వీఆర్ ట్రైంగ్ టు గ్రూమ్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్ అని చెప్పారు. బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేదు? వికెట్ రావని ఏమైనా గ్యారంటీ ఉందా? సరే, సిరాజ్కి బుమ్రాకి పెద్ద హెల్ప్ లేదు అక్కడ, కానీ ఒక మీడియం పేసర్కి అగేన్స్ట్ వాళ్ళు ఛాన్సెస్ తీసుకుని వికెట్స్ ఇవ్వచ్చు కదా. ఫస్ట్ మ్యాచ్లో ఏమో బ్యాటింగ్ ఇవ్వలేదు, 4 ఓవర్లు 5 ఓవర్లో బౌలింగ్ ఇచ్చారు. సెకండ్ మ్యాచ్లో బౌలింగ్ ఇవ్వలేదు, బ్యాటింగ్లో కొంచెం ముందు పంపించారు. మరి అతనికి ఏమైనా పనిష్మెంటా? నీకు ఛాన్స్ ఇచ్చినా కూడా నువ్వు సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు, 40 మాత్రం చేసావు, నేను సెంచరీ చేయమని పంపిస్తే అన్నట్టుగా. అట్లా సెంచరీ ఏమన్నా రూల్ ఉందా? అవుట్ అవ్వకండి మొత్తం పనిష్మెంట్ వాట్ ఎవర్, వీ డోంట్ నో ది రీజన్. ఇప్పుడే గౌతమ్ గంభీర్ రెజ్యూమ్లో అంటే మళ్ళీ అన్నానంటారు, కానీ కొన్ని నిర్ణయాలు మనకి ఎప్పటికీ అర్థం కావు. మరి ఏంటి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం ఏంటి? హీ ఈజ్ ఇన్ ద టీమ్ యాజ్ ఎ బౌలర్, యాజ్ అన్ ఆల్రౌండర్, యాజ్ అన్ బ్యాటింగ్ ఆల్రౌండర్. ఓకే, బ్యాటింగ్ ఆల్రౌండర్. అలాంటప్పుడు మీకు అతను బౌలింగ్ ఇవ్వనప్పుడు యూ షుడ్ హ్యావ్ యాజ్ వెల్ ప్లేడ్ దేవదత్ పడిక్కల్. అతన్ని టీంలో పెట్టుకొని మేము ఓన్లీ ఓవర్సీస్లో నీకు బౌలింగ్ ఇస్తాం, ఇండియాలో బౌలింగ్ ఇవ్వంటే ఎట్లా అవుతుంది? ఫస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు ఇచ్చారు, సెకండ్ మ్యాచ్లో అసలు బౌలింగ్ ఇవ్వలేదు. సరే, ఫస్ట్ మ్యాచ్లో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు వెస్టిండీస్ బ్యాట్స్మెన్. ఇక్కడ మీరు 200 ఓవర్స్ ఆన్ ద ట్రాట్, ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో మోర్ దెన్ 200 ఓవర్స్ వేస్తున్నప్పుడు మీకు ఆ టైర్డ్ బౌలర్స్కి రెస్ట్ ఇవ్వడానికి కోసమైనా మీ 6th బౌలర్ని యూఆర్ కీపింగ్ హిమ్ యాజ్ 6th బౌలర్ ఫర్ హిస్ బౌలింగ్ ఎబిలిటీ. అంటే ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పక్కన పెట్టి మీరు అతను ఆడిస్తుంది ఎందుకు? ఇప్పుడు రేపు సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో మీకు రిషబ్ పంత్ వస్తాడు, అప్పుడు మీరు ఎవరిని ఆడిస్తారు? నితీష్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే జురెల్ని అండ్ సాయి నిద్దర్ని పెట్టి తను పక్కన పెడతారా? ఏంటి అర్థం కావట్లేదు. అంటే చెప్పేది ఒకటి. ఈవెన్ ర్యాంట్ అండ్ డిస్కాటే మన ఫీల్డింగ్ కోచ్ అసిస్టెంట్ కోచ్, అతను కూడా వచ్చి ఏం చెప్పాడంటే, నితీష్ కుమార్ రెడ్డిని మనం గ్రూమ్ చేస్తున్నాం, మేము ఒక ఆల్రౌండర్గా, ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మాకు అతను గ్రూమ్ చేస్తున్నాం. ఇదేనా గ్రూమ్ చేసే పద్ధతి? ఒక్క ఓవర్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇంజర్డ్ అని తెలియదు. ఎక్కడ అందరూ అడిగే ప్రశ్న అది. ట్విట్టర్లో ఇదే మాట్లాడుతున్నారు అందరూ, ఎందుకు ఇవ్వట్లేదు అతనికి బౌలింగ్, ఎందుకు ఇవ్వట్లేదు? నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ ఇవ్వకపోతే ఈ షుడ్ హ్యావ్ ప్లేడ్ ఎ బ్యాట్స్మెన్. అతను బ్యాట్స్మెన్ పాడిస్తే మీకు ఒక రిజర్వ్ బ్యాట్స్మెన్ రెడీగా ఉండేవాడు కదా. సో అతను బౌలింగ్ ఇవ్వకుండా కనీసం వాట్ మెసేజ్ యూఆర్ ట్రైంగ్ టు సెండ్? ఇవి అర్థం కావు మీకు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి. నాకైతే మాత్రం నాట్ ఈవెన్ బిట్ అర్థం కాలేదు ఈ రకమైన పద్ధతి. ఇలాంటివి మనం ఇంగ్లాండ్ టూర్లో కూడా చూసాం. అది శుభ్మన్ గిల్ నిర్ణయాలు మనకేం తెలియదు. శుభ్మన్ గిల్ నిర్ణయం అయితే అతను కూడా తప్పు పెట్టాలి. నువ్వు ఒక బౌలర్ని తీసుకెళ్ళినప్పుడు అతనికి ప్రాపర్గా నువ్వు ఇవ్వాలి కదా. బౌలర్ని కంప్లీట్గా పక్కన పెట్టడం ఏంటి నాకు అర్థం కాదు. సో దిస్ ఇస్ సమ్ డెసిషన్స్ ఆర్ బియాండ్ మై లాజిక్. మీకు అర్థమైతే చెప్పండి కామెంట్స్లో.